హాయ్. ఇది సంపూర్ణ వాల్మీకి రామాయణం గ్రంథం అండి. సంపూర్ణ వాల్మీకి రామాయణ గ్రంథంలో యుద్ధకాండలో పర్వం అనమాట. యుద్ధకాండలో ఏం జరుగుతుంది? ఇది శరణాగత రక్షణ మహత్వం గురించి, యుద్ధకాండలో శరణాగత రక్షణ మహత్వం గురించి చెప్పబోతున్నాను. ఇందులో ఏమవుతుంది అంటే సందర్భం చెప్తానండి ఫస్ట్. విభీషణుడిని రావణాసురుడు అవమానించి పంపిస్తాడు. ఎందుకు? విభీషణుడు సీతమ్మ వారిని విడిచిపెట్టేసేయి, ఇది ధర్మం కాదు అని చెప్పినందుకు రావణాసురుడు విభీషణుడితో ఏకీభవించక అవమానం చేసి పంపిస్తాడు. అప్పుడు విభీషణుడు వచ్చి రాముడిని శరణం అర్థిస్తాడు, నన్ను హెల్ప్ చేయి, నన్ను కాపాడు అని. ఆ శరణాగతానికి వచ్చినప్పుడు జనరల్గా శత్రువు దగ్గర నుంచి ఎవరైనా వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాము? మనం పాజిటివ్గా రియాక్ట్ అవ్వం, వాళ్ళని పాజిటివ్గా తీసుకోలేము. ఎందుకంటే శత్రువు దగ్గర నుంచి వచ్చారు కాబట్టి మనం పాజిటివ్గా తీసుకోలేము. అయితే ఆ సమయంలో విభీషణుడు అలా రాగానే అందరూ వారి వారి అభిప్రాయాలు చెప్పారండి రాముడికి. ఏమని చెప్పారు? అమ్మో నమ్మకూడదు, వద్దు, సుగ్రీవుడు, అందరూ ఒకళ్ళేమిటి, అందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. అప్పుడు రాముడు అన్న విషయం మీకు చెప్తానండి. ఎవరైనా సరే నేను నీ వాడను అని ఒక్కమారు ప్రార్థించిన ప్రతి ప్రాణికి నేను అభయం ఇస్తాను, ఇది నా నియమం అని రాముడు చెప్పాడండి. ఏంటండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నేను నీ వాడని అని మనము ఒక్కరోజు ప్రార్థించిన, ఒక్కసారి ప్రార్థించిన, అలా ప్రార్థించిన ప్రతి ప్రాణికి నేను అభయం ఇస్తాను, ఇది నా నియమం అని రాముడు శరణాగత రక్షణ మహత్వంలో సుగ్రీవుడికి చెప్పిన పర్వం అనమాట. ఇది యుద్ధకాండలో ఉంది. సో చెప్పదలుచుకున్న మెసేజ్ ఏం లేదండి, మనం చేసే ఇంత పూజల్లో రోజుకొకసారైనా రామ నేను నీ వాడును అని మనం కనుక ఆ ఒక్క లైన్ చెప్పగలిగితే అలాంటి వాడికి నేను అభయం ఇస్తాను అని రాముడు ఆయనంతటా ఆయన చెప్పిన సంగతి అన్నమాట. సో ఇది మీ అందరికీ ఇవాళ శ్రీరామనవమి కాబట్టి ఈ చిన్న విషయం మీతో షేర్ చేస్తున్నాను అనమాట. దీని డీటెయిల్స్ నేను మీకు వీడియోలో షేర్ చేస్తానండి, ఒకసారి చూడండి. జై శ్రీరామ్.